పెళ్ళైన తర్వాత ఒక 2-3 ఇయర్స్కి పిల్లలు పుట్టకపోతే అమ్మాయిని గుడ్రాలా అనేస్తారు. ఇప్పుడు మీ ఐవీఎఫ్ లో చూసుకుంటే అంటే ఓన్లీ అమ్మాయిలకే ప్రాబ్లం ఉంటుంది, అబ్బాయిలకి ఎటువంటి ప్రాబ్లం ఉండదా? లేదు, అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వల్ గా వీ కెన్ టెల్ దెమ్ ఇట్ ఇస్ 50% ఇన్ ఫిమేల్ కాజెస్, 50% మేల్ కాజెస్ ఉంటాయి. బట్ యూజువల్లీ ఫీమేల్స్ విల్ కమ్ అప్ విత్ దేర్ ప్రాబ్లమ్, బట్ మేల్స్ విల్ నాట్. ఓకే, వాళ్ళు ఏంటంటే బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఐ హావ్ సీన్ ద సినారియోస్ వేర్ ద బేసిక్ టెస్ట్ లైక్ సీమెన్ అనాలిసిస్ కూడా వాళ్ళు చేయించుకుంటానికి ఇష్టపడరు. అంటే ఇప్పుడు జనరల్ గా మేల్స్ లో ప్రాబ్లం ఉందని ఒప్పుకోవడానికి మేము 90% అగ్రి చెయ్యం ఫర్ షూర్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగారు అనుకోండి, మీకు పిల్లలు పుట్టలేదు కదా, మీదే ప్రాబ్లం ఉందంటే అదేంటి, నేను జిమ్కి వెళ్తాను, హెల్దీగా ఉన్నాను, నాకు అటువంటి ప్రాబ్లం ఏం లేదని మేము డిఫెండ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఒక మెయిల్ పర్సన్ హెల్దీగా ఉండి ఫిట్ గా ఉంటే తనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, స్పర్మ్ కౌంట్ అదంతా బాగానే ఉంటుందా? లేదు, అలా చెప్పలేం. బట్ ఐ కెనాట్ సీ యూ అండ్ ఐ కెనాట్ టెల్ యు ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. సెమెన్ కొన్ని టెస్ట్లు ఉంటాయి, బేసిక్ టెస్ట్లు, సెమెన్ అనాలిసిస్ అనేవి వాటిలో మాత్రమే తెలుస్తుంది. సో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే 50% మేల్ ఉంటుంది, 50% ఈక్వల్ గా ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్.